Hello everyone, this is Divakar from Mechanical Systems here. Today I would like to discuss about ultrasonic welding and brazed welding. Firstly, I want to discuss about what is welding. Welding is the process of joining two components using high heat and high heating under pressure. Introduction. Firstly, I want to discuss about ultrasonic metal welding. Introduction to ultrasonic metal welding. Ultrasonic metal welding is the solid state process. It is the solid state process. Welding process that joins metals using high frequency ultrasonic vibrations under pressure. It is widely used in automotive, aerospace and electronic industry. అల్ట్రాసోనిక్ మెటల్ వెల్డింగ్లో ఏమవుతుందంటే హై ఫ్రీక్వెన్సీ అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ యూజ్ చేస్తారు మెటల్ని జాయిన్ చేయడం. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ అల్ట్రాసోనిక్ మెటల్ వెల్డింగ్లో అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ యూజ్ చేస్తారు మెటల్ జాయిన్ చేయడానికి. ఆ వైబ్రేషన్స్ 20 హెచ్ఎస్ నుంచి 40 కిలో హెచ్ఎస్ వరకు ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల లోపల ఫ్రిక్షన్ అండ్ మెటీరియల్ని సాఫ్ట్ చేస్తుంది. సాఫ్ట్ అవ్వడం వల్ల మెటీరియల్స్ అనేది జాయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్ మెటల్ పవర్ ఫస్ట్ వచ్చి పవర్ సప్లై వచ్చి జనరేటర్లో జరుగుతుంది. జనరేటర్ నుంచి పవర్ సప్లై అవుతుంది. జనరేటర్లో హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్డ్యూసర్లో వచ్చి ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. బూస్టర్లో వచ్చి వైబ్రేషన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే యాంప్లిఫై చేస్తుంది. నెక్స్ట్ వైబ్రేషన్స్ని వర్క్ పీస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి యాంగిల్ వచ్చి వర్క్ పీస్కి సపోర్ట్ ఇస్తారు. ఇస్ ద సపోర్ట్ ఆఫ్ వర్క్ పీస్. దిస్ ఇస్ ద జనరేటర్ ట్రాన్స్డ్యూసర్. ఇందులో హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా చేంజ్ చేస్తుంది. ఇది ట్రాన్స్డ్యూసర్ వచ్చి ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మెకానికల్ ఎనర్జీ వచ్చి మళ్ళీ వైబ్రేషన్స్గా మార్చి వర్క్ పీస్కి వర్క్ పీస్ వెళ్తాయి. వైబ్రేషన్స్ ఇది యాంగిల్ వర్క్ పీస్ని సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ మెటల్ ఇందులో ఎలాంటి ఫిల్లర్ మెటల్స్ యూజ్ చేయము. దీనికి ఫాస్ట్ అండ్ క్లీన్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎలాంటి వేస్ట్ ఉండదు. నెక్స్ట్ ఎనర్జీ మనం యూజ్ చేసిన ఎనర్జీని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇందులో స్ట్రాంగ్ మెటలర్జికల్ వెల్డింగ్, ఇలాంటి మనం యూజ్ చేసే మెటీరియల్ని ఏ విధంగా వెల్డ్ చేయకోకుండా స్ట్రాంగ్ మెటలర్జికల్ బాండ్ ఇస్తారు. సూటబుల్ ఫర్ డిసిమిలర్, ఒక బిగ్ క్రాస్ సెక్షన్ని స్మాల్ క్రాస్ సెక్షన్ని జాయిన్ చేయడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు యూజ్. లిమిటేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్ మెటల్ వెల్డింగ్, ఓన్లీ థిన్ మెటీరియల్స్కి అయితే యూజ్ అవుతారు. నాట్ ఫర్ బిగ్ మెటీరియల్స్. నాట్ సూటబుల్ ఫర్ హార్డ్ అండ్ డిజైన్ మెటీరియల్స్. హార్డ్గాను మళ్ళీ త్వరగా విరిగిపోయే మెటీరియల్స్కి దీన్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ రిక్వైర్స్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ అండ్ ప్రిసైజ్ కంట్రోల్. కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే దీన్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఎక్విప్మెంట్ కూడా కరెక్ట్గానే ఉండాలి. అప్లికేషన్స్ ఆటోమోటివ్, ఏరోస్పేస్, నెక్స్ట్ మెడికల్ అన్నీ ఉన్నాయి. మెడికల్స్లో వచ్చి సర్జికల్ నైఫ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు.
ఆటోమొబైల్స్ వచ్చి బ్యాటరీ టర్మినల్స్, వైర్ కనెక్షన్స్, మెడికల్ వచ్చి సర్జికల్, ఏరోస్పేస్ వచ్చి అల్యూమినియం అండ్ టైటానియం కాంబినేషన్ యూస్ చేస్తాం. అల్ట్రాసోనిక్ మెటల్ వెల్డింగ్ అనేది highly efficient, clean, reliable solid state drawing process widely used for various industries that provides high strength bonds without melting the metals, breaking, and ideal choice for delicate and precision applications. Next, braze welding. Braze welding is the process of joining components. Some filler metals use చేస్తాము ఇందులో. As compared to the ultrasonic metal welding, అక్కడ ఎలాంటి ఫిల్లర్స్ యూజ్ చేయము. ఇక్కడ వచ్చి ఫిల్లర్ మెటల్స్ అంటే ఫిల్లర్ మెటల్స్ అల్యూమినియం, బ్రాస్, బ్రాంజ్, అల్యూమినియం, బ్రాస్, బ్రాంజ్, అవి ఫిల్లర్ మెటల్స్. ఆ ఫిల్లర్ మెటల్స్ యూజ్ చేసి జాయిన్ చేస్తాము టూ కాంపోనెంట్స్ని. ఇది ఫిల్లర్ మెటల్స్కి మన బేస్ మెటల్స్ కన్నా ఫిల్లర్ మెటల్స్కి మెల్టింగ్ పాయింట్ అనేది తక్కువ ఉంటుంది. ఫెర్రస్ మెటల్స్కి నాన్ ఫెర్రస్ మెటల్స్కి యూజ్ చేస్తారు జాయిన్ చేయడానికి. ప్రాసెస్ ఆఫ్ బ్రేజ్ వెల్డింగ్. సర్ఫేస్ పెనిట్రేషన్లో సర్ఫేస్ని క్లీన్గా ఉంచుకోవాలి. ప్లస్ అప్లికేషన్, ప్లస్ వచ్చి ఏదైనా గ్రీస్ కానీ నెక్స్ట్ ఏమైనా కెమికల్స్ ఉంటాయి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో వచ్చిన హీట్, ఆ హీట్కి మెటీరియల్ ఎక్కువ మెల్ట్ అయిపోవడము అది కాకుండా ప్లస్ మనం అప్లై చేసుకోవాలి. హీటింగ్ మన ఫిల్లర్ మెటల్స్ని బేస్ మెటల్స్ని హీట్ చేసుకోవడానికి ఫర్నేస్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫిల్లర్ మెటల్ అప్లికేషన్. ద ఫిల్లర్ మెటల్ మిల్స్ అండ్ ఫ్లోస్ ఇన్ ద జాయింట్. ఫిల్లర్ మెటల్ని మనం మెల్ట్ చేసుకున్నాక మనం ఏదైతే జాయిన్ చేయాలనుకుంటున్నామో ఆ మెటల్స్లోకి పోతే పోర్ చేయాలి. పోర్ చేస్తే అప్పుడు ఆ ఫిల్లర్ మెటల్స్ ఆ పోల్ దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ కూలింగ్ అని క్లీనింగ్. మనం పోర్ చేసిన ఫిల్లర్ మెటల్ అక్కడికి వెళ్ళాక మనం కూల్ చేయాలి. కూల్ చేశాక నెక్స్ట్ వెల్డ్ చేశాక అక్కడ మనం వెల్డ్ చేసినట్టు కొంచెం ఎక్స్ట్రా మెటీరియల్ ఉంటుంది. కూలింగ్ అండ్ క్లీనింగ్ అక్కడ క్లీన్ చేస్తాం. డయాగ్రామ్ ఆఫ్ బ్రేజ్ వెల్డింగ్. ఇది స్పెషల్ పిక్చర్. ఇది పిల్లలు ఇక్కడ హోల్డ్ చేస్తాము. నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ స్పెషల్ పిక్చర్. Advantages of braze welding. They join dissimilar parts. This is also used for not similar. One big cross section and small cross section. It is also a suitable welding process. Produces strong leak-proof joints. ఇలాంటి లీక్స్ లేకుండా జాయింట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మినిమల్ డిస్టార్షన్ ఆఫ్ బేస్ మెటల్స్. డిస్టార్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ వెల్డింగ్ ప్రాసెస్. కొంచెం డిస్టార్షన్ అనేది ఎక్కువ ఉంటుంది మెటీరియల్స్, కానీ దీంట్లో మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. నో నీడ్ ఫర్ హై టెంపరేచర్స్ లైక్ ఫ్యూజన్ వెల్డింగ్. ఎక్కువ టెంపరేచర్స్ కూడా అవసరం లేదు దీనికి. ఓన్లీ ఫిల్లర్ మెటల్స్ ఒకటి వెల్డ్ చేయదగ్గ టెంపరేచర్స్ ఉంటే సరిపోతుంది. కెన్ బి యూజ్డ్ ఫర్ థిన్ వాల్డ్ మెటీరియల్స్. ఇట్ ఈస్ ఆల్సో లైక్ అల్ట్రాసోనిక్ మెటల్ వెల్డింగ్. అది థిన్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు, ఇది థిన్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ బ్రేజ్ వెల్డింగ్. ఈగర్ జాయింట్స్ కంపేర్ టు ఫ్యూజన్ వెల్డింగ్. జాయింట్స్ అనేది కొంచెం వీక్గా ఉంటాయి కంపేర్ టు అల్ట్రాసోనిక్ అయినా ఫ్యూజన్ అయినా. రిక్వెస్ట్ ప్రిసైజ్ సర్ఫేస్ పెనిట్రేషన్ అండ్ ఫ్లక్స్ అప్లికేషన్. Before performing this operation, you want to keep the surfaces clean and flux application accurate గా చేసుకోవాలి. హై టెంపరేచర్ ఎక్స్పోజర్ ఆర్డర్ బేస్ మెటల్ ప్రాపర్టీస్. ఎక్కువ టెంపరేచర్ పెట్టుకోవడం వల్ల బేస్ మెటీరియల్స్ ప్రాపర్టీస్ కోల్పోయే అవకాశం ఉంది. Some filler materials are expensive.
ఫిల్లర్ మెటల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇది ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రిజల్ట్ అంటారు. నాట్ సూటబుల్ ఫర్ వెరీ థిక్ మెటీరియల్స్. ఇట్ ఈజ్ ఆల్సో యాజ్ లైక్ అల్ట్రాసోనిక్ మెటీరియల్ వెళ్ళి థిక్గా ఉండే మెటీరియల్స్కి యూజ్ చేయాలి. అప్లికేషన్స్ ఆఫ్ బ్రేస్ వెల్డింగ్. Automotive, it is also as like ultrasonic metal. In every daily uses, there is the application of brace welding and ultrasonic welding. Because automotive industry is used in engine components and radiators, aerospace jamming, heat exchange, and aircraft components. HVAC, jamming copper and aluminum parts. Construction sites preparing cast iron and steel structures. Generally, artistic works and precise jamming. These are the references I have. నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్